2025 గురించి ఒక మహిళ దశాబ్దాల క్రితమే చెప్పిందంటే నమ్ముతారా? ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, డాలర్ బలహీనపడుతోంది, ఏఐ మనుషుల నియంత్రణ దాటిపోతుంది. ఇదంతా ఆమె ముందే చూసిందంట. అవును, ఆమె పేరే బాబా వంగా. బాల్కన్ దేశానికి చెందిన ఒక జ్యోతిష్కురాలు. ఆమె చెప్పిన 2025 ప్రవచనాలలో ఏముందో తెలుసా? అవి విన్న తరువాత ప్రపంచం ఇప్పుడు ఒక్కసారిగా బాబా వంగా పేరే మాట్లాడుతుంది. బాబా వంగా 1911లో బల్గేరియాలో పుట్టింది. ఒక భయంకరమైన తుఫాన్లో చూపు కోల్పోయింది. కానీ అదే క్షణం ఆమె జీవితం మారిపోయింది కూడా. చూపు పోయినా ఆమెకు భవిష్యత్తు కనిపించడం మొదలైందని ప్రజలు నమ్మారు. ఆమె 9/11 దాడులు, సోవియట్ యూనియన్ పతనం, 2004 సునామీ ఇవన్నీ ముందే చెప్పిందట. ఆ ఊహలు నిజం కాగానే ప్రపంచం ఆమె మాటలను జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె చెప్పిన 2025 ఊహలు వార్తల్లోకి వచ్చాయి. మరి వాటిలో ఏముందో తెలుసా? 2025 ఊహల్లో ఆమె చెప్పిన 5 ప్రధాన హెచ్చరికలు ఇవే. వెస్టర్న్ కంట్రీస్ నుంచి తూర్పు దేశాలకు అధికార మార్పు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, మనిషి నియంత్రణ దాటి వెళ్లే టెక్నాలజీ, వాతావరణ మార్పుల వల్ల ప్రజల వలసలు, ఒక పెద్ద నిజం వెలుగులోకి రావడం, ప్రభుత్వాలు దాచినది బయటపడడం. ఇవి ఆమె చెప్పిన ఊహలు. మరి 2025లో ఇవన్నీ జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. 2025లో బ్రిక్స్ 11 దేశాలుగా విస్తరించింది. అందులో సౌదీ, ఇరాన్, ఈజిప్ట్ కూడా చేరాయి. బ్రిక్స్ దేశాలు ఇప్పుడు తమకంటూ చెల్లింపుల విధానం మొదలుపెట్టింది. IMF డేటా ప్రకారం డాలర్ రిజర్వ్ ఇప్పుడు చరిత్రలో కనిష్ట స్థాయిలో ఉంది. బాబా వంగా చెప్పిన పవర్ తూర్పు వైపు వెళ్తుంది అనేది ఇప్పుడు నిజంగా జరుగుతోంది. ఇక రెండవ హెచ్చరిక ఆర్థిక గందరగోళం. 2025 అక్టోబర్ నాటికి ప్రపంచ అప్పు $320 ట్రిలియన్ దాటింది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఎన్నికల అనిశ్చితి దేశాన్ని కుదిపేస్తోంది. బంగారం, బిట్కాయిన్లు విలువలు రాకెట్లా పెరిగిపోతున్నాయి. యూరోప్ లో ఎనర్జీ సంక్షోభం మళ్లీ తలెత్తి ప్రజల జీవితం కష్టాల్లో పడుతోంది. ఇవన్నీ చూసి ప్రజలు ఒకే మాట చెబుతున్నారు. బాబా వంగా చెప్పిన పాత డబ్బు సామ్రాజ్యం కూలిపోతుంది అన్నమాట ఇప్పుడు అది కేవలం ప్రవచనం కాదు, ఒక ఆర్థిక వాస్తవంలా మారుతోంది. మూడవ హెచ్చరిక ఏఐ నియంత్రణ దాటిపోవడం. ఈ ఏడాది ప్రపంచ దేశాలు ఏఐ నియంత్రణ చట్టాలు తీసుకువచ్చాయి. మనుషులకే నియంత్రణ ఉండాలి అని ప్రభుత్వాలు హెచ్చరించాయి. కానీ వాస్తవం వేరేలా ఉంది. డీప్ ఫేక్ వీడియోలు, ఎన్నికలలో ఏఐ ప్రభావం ఇవన్నీ ఇప్పుడు రోజువారీ వార్తలే. ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ సంస్థలే ఏఐ లీక్ డేంజర్ గురించి హెచ్చరిస్తున్నాయి. అంటే నియంత్రణ కోసం సృష్టించినది ఇప్పుడు నియంత్రణ దాటిపోతుంది. బాబా వంగా దీని గురించి కూడా ముందే హెచ్చరించింది. మనుషులు సృష్టించిన యంత్రాలు ఒకరోజు మనల్నే నియంత్రిస్తాయని. ఇప్పుడు ఆ మాట ఒక్కొక్క అక్షరం నిజమవుతుంది. బాబా వంగా హెచ్చరించిన నాలుగవది వాతావరణ సంక్షోభం. ఈ సంవత్సరం ఆసియా మొత్తం రికార్డు స్థాయిలో వేలిగాలులతో మండిపోయింది. యూరోప్ లో ఘోర వరదలు చరిత్రలోనే అత్యంత విధ్వంసం సృష్టించాయి. ఐక్యరాజ్య సమితి ప్రకారం వాతావరణ మార్పుల కారణంగా 110 మిలియన్ మంది తమ ఇళ్లను వదిలి వలస వెళ్లాల్సి వచ్చిందంట. దీని గురించి ఆమె ముందే హెచ్చరించింది. ప్రజలు నీరు, మంటల భయంతో తమ దేశాలను వదిలి వెళతారు. ఇప్పుడు ఆ మాటలు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. ఇంకా ఐదవది నిజం బయటకొచ్చే కాలం. 2025లో ప్రపంచం మరో షాక్ కి గురైంది. అనేక రహస్యాలు బయటపడ్డాయి. ఆయిల్ ఒప్పందాలు, డిజిటల్ స్పైయింగ్, ప్రభుత్వ గూఢాచార్యం వంటివి. ఏఐ లీకుల ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు ప్రపంచ ప్రభుత్వాలను కూడా కుదిపేశాయి. బాబా వంగా అప్పుడే చెప్పింది, నిజం కోడ్లలో దాగి ఉంటుంది, కానీ ఒకరోజు అదే కోడ్ నుంచి వెలుస్తుంది. ఇప్పుడు ఆ మాటలు ఈ కాలానికి సరిగ్గా సరిపోతున్నాయి. ఇవే కాదు, ఆమె చెప్పిన అనేక ఊహలు గతంలో కూడా నిజమయ్యాయి. 9/11 దాడులు, 2 ఇనప పక్షులు అమెరికన్లను ఢీకొడతాయని, కురుస్క్ నావిక ప్రమాదం, సముద్రంలో నిద్రించే ఉక్కు కోట అని ఆమె అవర్ణించింది. 2008 ఆర్థిక మాధ్యమం, ప్రపంచ డబ్బు వ్యవస్థ కూలిపోతుందన్న హెచ్చరిక, 2020 కరోనా మహమ్మారి, భూమిని కంపించే వ్యాధి వస్తుందని ఆమె ముందే చెప్పింది. బాబా వంగా చెప్పిన ఊహల్లో చాలావి కాలక్రమంలో అనువాదాల వల్ల మారిపోయాయని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని మాటల తరువాత కాలంలో కొత్త అర్థాలతో కలిపి చెప్పబడ్డాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఆమె ప్రవచనాలు కేవలం భవిష్యత్తు గురించి కాదు, మనిషి భయం, యుద్ధం, టెక్నాలజీపై ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తున్నాయి. అంటే వంగా ఊహలు నిజమవుతాయా అనేది పక్కన పెడితే ఆమె మాటలు మనకో ప్రశ్న వేస్తున్నాయి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉందా, లేక మనమే దానిని కోల్పోతున్నామా? బాబా వంగా భవిష్యత్తు చెప్పిందా, లేక మనం అదే దారిలో నడుస్తున్నామా? యుద్ధాలు, టెక్నాలజీ, ధనం ఇవన్నీ మనం సృష్టించిన కర్మలే. నిజమైన ప్రవచనం ఆమెది కాదు, మనదే. ఎందుకంటే ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి ప్రపంచాన్ని మారుస్తాయి.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.